నమస్కారం అండి. నమః పాణినికాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. ఏనాక్షర సమామ్నాయమధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. మునిత్రయం నమస్కృత్య తదుక్తీః పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే అని ప్రార్థన అయిన తర్వాత మనము తృతీయ విభక్తి చూసాం. ఇప్పుడు చతుర్థి విభక్తి చూడాలి. ఒక్కసారి మీరు ఈ తృతీయ విభక్తి సూత్రాల్ని గమనించండి. ఈ స్లైడ్ లో ఉన్న సూత్రాలను ఒక్కసారి చూడండి. స్వతంత్ర కర్త, ఏమండి, సాధకతమం కరణం, కర్తృకరణయో తృతీయ, దివ కర్మ చ, అపవర్గే తృతీయ, సహయుక్తే అప్రధానే ఏనాంగ వికార, ఇత్తంభూత లక్షణే సంయోన్యతరస్యాం కర్మణి హేతౌ. ఇవి కదా మనకున్న సూత్రాలు. ఇప్పుడు రెండు ముఖ్యమైన విషయాలు చెప్తా. మళ్ళీ తృతీయలో కూర్చోం మనము. కేవలం తృతీయని ఆధారంగా కొన్ని రెండు మూడు ముఖ్య విషయాలు చెప్పుకోవచ్చు. మనము రికార్డింగ్ అవుతుంది కదండి? అవుతుందండి. మనము అష్టాధ్యాయిని చూడాలి. అష్టాధ్యాయి అంటే అధ్యాయాల వైజ్గా ఉంటుంది. అందులో అధికారం ఉంటుంది, అధికార సూత్రం ఉంటుంది. దాని తర్వాత అధికార సూత్రం కింద కొన్ని సూత్రాలు ఉంటాయి. కొన్ని సూత్రాల్లో కొన్ని అనువృత్తిగా వస్తూ ఉంటాయి. వాటి ఆధారంగా రీఆర్డర్ చేసినటువంటిది సిద్ధాంత కౌముది అని చెప్పుకున్నాం. ఈ రీఆర్డర్ చేసిన సిద్ధాంత కౌముదిలో ఈ అధికారము అనేది ఉండకపోవచ్చు కదా, ఉండదు. ఎక్కడున్నావు? కానీ మనం ఆ అధికారం ఉన్నదని అధికారం ఉన్నది రండి. లొకేషన్ ఎండ్ అయిపోయింది, అది పెట్టు. ఎందుకు 1 అవరే పెట్టినావా? ఈ సిద్ధాంత కౌముదిలోకి వచ్చేటప్పటికి ఐటమ్ టాపిక్ వైజ్ గా దాన్ని గ్రూప్ చేశారు. ఇవన్నీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే చాలాసార్లు చెప్పేశారు మీరంటే, ఎన్నిసార్లు చెప్పుకున్నా సరిపోదు కాబట్టి. అయితే 1వ అధ్యాయము 4వ పాదములో 1వ అధ్యాయము 4వ పాదములో కారకే అనేటటువంటి ఒక అధికార సూత్రం ఉన్నది. అది బహుశా ఇక్కడ ఉందిగా, 1:4:23 నుంచి. నేను పాఠం చెబుతున్నా పాపగారు, తర్వాత చూస్తా. వండర్ఫుల్ వండర్ఫుల్, భలే రాసేవరా తల్లి, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఎంత టైం పట్టింది? సరే, నేను మళ్ళీ మాట్లాడతా క్లాస్ అయిన తర్వాత. కారకే అనేటటువంటి అధికార సూత్రం. దీని దగ్గర నుంచి కొన్ని సూత్రాలు వరుసగా కంటిన్యూస్ గా ఉంటాయి. 1, 2, 4, 23, 24, 25 ఇవి ఉంటాయి. ఇలా ఇవన్నీ కూడా దేన్ని చెబుతున్నాయండి? ఈ కింద సూత్రాలు 1, 4, 23 తర్వాత కిందకున్న అన్ని సూత్రాల్లోకి ఏ మాట అనువృత్తిగా వెళ్తుంది? ప్రసాద్ గారు గట్టిగా కారకే అంటే. సరే, మనం ఈ విభక్తుల్ని 2 రకాల విభక్తులుగా విడగొట్టుకున్నాం, గుర్తుందా? 2 రకాలుగా. విభక్తులు
వెరీ గుడ్. కారక విభక్తులు ఉపపద విభక్తులు. కనుక కారక సంజ్ఞ దేనికి వస్తుందయ్యా, ఎప్పుడు వస్తుందయ్యా అనే ప్రశ్న ఎవరైనా వేస్తే ఇప్పుడు కింద ద్వితీయ విభక్తిలో మొట్టమొదటి వస్తుంది చూడండి. కర్తురీప్సితమం కర్మ 1-4-49 అన్నాడు. అంటే 1-4-49 అనే సూత్రంలోకి కారకే అనే మాట వెళ్తుంది కదా, వెళ్తుందండి. వెళ్తుంది. కనుక అది ఆ కర్తురీప్సిత కర్మ అనే దాని ద్వారా ఏ సంజ్ఞ ప్రవర్తిస్తుంది అంటే కర్మ సంజ్ఞ ప్రవర్తిస్తుంది. అట్లాగే యూతల సైడ్ ఉంది కర్మ ప్రవచనీయ అని ఉంది 1-4-83. ఇది కూడా ఫలానా ద్వారా వెళ్తుంది. ఇట్లా అదేంటి అంతరానేతలు కాదు, అధిశింస్తాసాం కర్మ అని ఉంటుంది 1-4-46. అంటే దీనిలో కూడా కారకి అని ఉంది. ఇట్లా వీటిలో కారకము అని వస్తుంది. అలా ఏ సూత్రం ద్వారా కారక సంజ్ఞ ప్రవర్తిస్తుందో అది ప్రవర్తించేసిన తర్వాత అది అభిహితమా అనభిహితమా అని చెప్పాలి. కనుక ఈ విభక్తి సంజ్ఞ ఉండేటటువంటి మళ్ళీ విభక్తి అధికార సూత్రాలు 2-3 నుంచి ప్రారంభం అవుతాయి. 2-3-1 నుంచి ప్రారంభమైనవి. అంటే కారక సంజ్ఞని 1-4-23 తర్వాత నుంచి తెచ్చుకుని 2-3లో ఆ కారకానికి ఏ విభక్తి ప్రవర్తిస్తుంది అనే దాన్ని డిసైడ్ చేసేది ఈ విభక్తి ప్రయత్నం. సపోజింగ్ ఈ 1-4లో ప్రవర్తించలేదు కానీ డైరెక్ట్ గా 2-3లోనే చెప్పాడు అనుకోండి, అప్పుడు ఈ విభక్తి ఏ విభక్తికి దీని కారక సంఖ్య వచ్చినట్ట రానట్ట? రానట్టు. అప్పుడు అది ఏ విభక్తి అవుతుంది? ఉపపద విభక్తి. విభక్తి. అంతేనండి. ఇగో ఇప్పుడు చూసుకోండి మీరు. ఇప్పుడు చూడండి ఈ దృష్టి నుంచి సూత్రాలు చూడండి ఒక్కసారి. తృతీయ విభక్తి సూత్రాలు చూడండి. ఎందుకంటే ఇది చాలా చిన్నది కాబట్టి ఇక్కడ ఆ కాన్సెప్ట్ తెలిసిపోతే మిగతా వాళ్ళు తేలిక అప్లై చేసుకుంటారు. స్వతంత్రకర్త సాధకతమం కరణం. కనుక సాధకతమం కరణాన్ని డిసైడ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు? కరణ సంజ్ఞ నిర్ణయించామండి. మరి ఇప్పుడు విభక్తి అది చెయ్యాలి అంటే 2-3-18 కర్తృకరణయో తృతీయ. ఎప్పుడు? అనభిహితే. ఇప్పుడు అనభిహితే ఎక్కడుంది? 2-3-1 దగ్గర ఉంది. ఈ 2-3-1 దగ్గర నుంచి ఉన్న సూత్రాలన్నీ కూడా అనభిహితే, అభిహితము కాకపోయినప్పుడే ఇగో ఈ కిందవన్నీ వస్తాయి. ఏమిటి? కర్తృకరణయో తృతీయ వస్తుంది, అపవర్గే తృతీయ వస్తుంది. ఇక్కడ చూడండి దివః కర్మచ, మళ్ళీ దివః కర్మచ అనేది 1-4-43. కనుక ఇది కంపల్సరీగా ఏంటవుతుంది? కారక విభక్తి అవుతుందా, ఉపపద విభక్తి అవుతుందా? కారకే. 4 అంటే స్వతంత్రకర్త సాధకతమం కరణం దివః కర్మచ, అది మళ్ళీ కారక విభక్తి. ఇక మిగతావన్నీ కూడా మీకు ఏమిటవుతున్నాయి? అదండి. ఈ పాయింట్ క్లారిటీ వచ్చిందా రాలేదా? వచ్చిందండి గురుగారు. వచ్చినట్టున్నది అన్నా పర్వాలేదు, నాకు ఇబ్బంది లేదు. అది రేపు వచ్చేస్తుంది. సరే, ఇది అయిన తర్వాత ఇక్కడికి ఇది ఆపేద్దాం. ఇది ఆపేసుకుని మళ్ళీ మనం మన పాఠం చెప్పేసుకుందాం. తర్వాత రేపు ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ వాటిని చూద్దాం. కర్మణయమభిప్రైతి సంప్రదానం. కర్మణ యమభిప్రైతి సంప్రదానం 1-4-32. దానస్య కర్మణ యమభిప్రైతి సంప్రదాన సంజ్ఞ స్యాత్ అన్నాడు. అంటే ఒక కర్మ యొక్క కర్మ దానస్య కర్మణ అని చెప్తున్నాడు. అంటే దాన కర్మలో, దానము చేయుట అనేటటువంటి కర్మలో ఎవరిని అభిప్రేతము చేయుటయో, అంటే ఎవరికి సంబంధించో, ఎవరికి దానము చేయబోతున్నావో, ఇగో అలాంటి దానికి, అలాంటి కారకానికి
సంప్రదాన సంజ్ఞ కలది అవుతుంది. అంటే ఏమిటన్నమాట? ఇవ్వదలుచుకున్న ద్రవ్యము, దేయ ద్రవ్యము యొక్క ఉద్దేశము ఎవరినైతే ఉద్దేశిస్తున్నారో దానికి సంప్రదానము అనేటటువంటి సంజ్ఞ ప్రవర్తిస్తుంది. కనుక సంప్రదాన సంజ్ఞ ప్రవర్తించే కర్మని సంప్రదాన సంజ్ఞని ఇచ్చేటటువంటి సూత్రం ఏంటంటే కర్మణాయం అభిప్రైతి సంప్రదానం. అయిపోయిందండి, సంప్రదాన సంజ్ఞ వచ్చేసింది. కారకంలో సంప్రదాన కారకం అని చెప్పి డిసైడ్ అయిపోయింది. ఇది అవిహితమా అనవిహితమా చూసుకుని, ఇది మర్చిపోకూడదు, అవిహితమా అనవిహితమా అనేది మర్చిపోకూడదు. అది చూసుకుని ఏ విభక్తిలో వాడాలి సంప్రదానము అంటే చతుర్థి సంప్రదానే. మీరు గమనించినట్లయితే కర్మణాయ ప్రయత్న సంప్రదానం అన్న దగ్గర మీకు ఏ ఉదాహరణకు చెప్పడు చూడండి. ఎందుకు? అది నిర్ణయం చేసిందంటే ఇది ఫలానా అని. విభక్తి ఎక్కడ చెబుతున్నా అది దాని తాత్పర్యం అది. కానీ వాచకంగా చెప్పేటప్పుడు ఏది వాడుతున్నారు అంటే చతుర్థి సంప్రదానే. ఉదాహరణ ఏం చెప్పాడు? విప్రాయ గాం దదాతి. పక్కనే ఉన్నాడు అనభిహిత ఇత్యేవ దీయతే అస్మై దానీయో విప్రహ. దీయతే అస్మై దానీయో విప్రహ. ఇది ఇవ్వబడుతోంది ఎవరికి? ఇగో ఈ తీసుకునేవాడు ఎవరు? విప్రుడు. కనుక విప్రుడు తీసుకుంటున్నాడు కాబట్టి దీనికి సంప్రదాన సంజ్ఞ వచ్చింది. అంటే దానము అంటే ఏమిటి? దానము అంటే ఏం లేదండి, త్యాగము చేయుట అని అర్థం. ఏం త్యాగం చేస్తారు, ఎలా త్యాగం చేస్తారు అని అంటే దానికి చెబుతారు. స్వస్వత్వ నివృత్తి పూర్వక పరస్వత్వ ఆపాదనం. అంటే మన దగ్గర ఉన్నది వదిలించి పక్కవాడికి దానిని ఇవ్వటం. ఇది ఈ దా ధాతువుకి అర్థంగా చెబుతారు. దా అంటే దుదాయి దానే అని చెప్పి ఆ దానానికి యొక్క ధాతు అర్థం అది. అయితే ఇది సంప్రదాన సంజ్ఞని నిర్ణయించేటటువంటి విషయము. దానికి ఏంటంటే విప్రాయ గాం దదాతి అనే ఒక ఇది ఇచ్చారు ఉదాహరణ. ఏం చేస్తున్నాడు ఇక్కడ? విప్రాయ అంటే ఒక బ్రాహ్మణునికి ఈ ఆవుని ఎవరికి ఇద్దాం అనుకున్నాడు ఆయన? విప్రునికి. విప్రాయ విప్రునికి. కనుక చతుర్థి విభక్తి సామాన్యంగా సంప్రదాన కారకానికి విధించబడుతుంది. ఏమండి? అంటే సంప్రదాన సంజ్ఞ కర్మణాయం అభిప్రైతి సంప్రదానం. కర్మణ అంటే ఏంటి? కర్మ ప్రాతిపదికము యొక్క విభక్తి అర్థాన్ని ఇచ్చేటప్పుడు అభిప్రైతి అంటే ఎవరికి ఇవ్వదలుచుకున్నాడో వారికి చతుర్థి విభక్తి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. దాని మీద మనకి చతుర్థి విభక్తి వస్తుంది. ఇప్పుడు డుదాయ్ ధానే అనే ఒక ధాతు ఉన్నది. ఈ డుదాయ్ ధానే అనే ధాతువులో గాయత్రి గారు మీరు మ్యూట్ చేసుకోవాలమ్మా. ధాతువులో ఈ ధాతువు యొక్క ఫలం ఏమిటి? దానం చేయటం. ఏమిటి దానం చేస్తున్నాడు అంటే ఫలము యొక్క ఆశ్రయం ఏమిటి అంటే గోవు. ఈ ఫలముని ఎవరిని ఉద్దేశించి ఫలోద్దిష్టుడు అంటారు. ఎవరిని ఉద్దేశించి ఇస్తున్నారు అంటే విప్రుడిని ఉద్దేశించి, విప్రుడిని ఉద్దేశించి. కనుక ఈ కర్త దానక్రియ యొక్క కర్మ అయినటువంటి గోవుతో సంబంధం దేంతో కలుపుతున్నవాడు ఇష్టపడుతున్నాడు అంటే విప్రుడితో. కనుక విప్రుడికి కర్మణ యం అభిప్రైతి
ఫోన్ లో అంటే ఈ సౌండ్ ఏమో గోవు పెద్దగా రావచ్చు. ఏంటమ్మా ఏమన్నారు ఒకసారి అనండి మళ్ళీ. ఏదో అన్నారు ఎవరు. సరే, గోవుతో కర్మ అయిన గోవుతో సంబంధం కలుపుకోవడానికి ఎవరు ఇష్టపడుతున్నారు ఇక్కడ అంటే విప్రుడు. కనుక కర్మణ యం అభప్రైతి, ఎవరైతే సంబంధం కలుగుతుందో సంప్రదానం. కనుక సంప్రదాన సంజ్ఞ వస్తుంది ఎవరికి? విప్రుడికి. కనుక విప్రుడిని ఉద్దేశించేటటువంటి విప్రుని ఉద్దేశించి గోవుని ఇస్తున్నాడు అని కనుక దీనికి చతుర్థి సంప్రదానే అనే సూత్రం చేత చతుర్థి విధించి విప్రాయ అనే రూపాన్ని సిద్ధిస్తుంది. దీనికి ఇక్కడ ఇంకేమైనా ఇచ్చాడో చూద్దాం. చతుర్థి సంప్రదాని విప్రాయ గాం దదాతి అన్న తర్వాత ఒకసారి మూలం చూడండి. విప్రాయ గాం దదాతి అనభిహిత ఇచ్చేవ. తర్వాత ఏమంటున్నాడు చూడండి. దీయతే అస్మై దానీయో విప్రహ అన్నాడు. దీయతే అస్మై దానీయో విప్రహ. ఇది ఇంకొక ప్రత్యుదాహరణము, కాంట్రా ఎగ్జాంపుల్. ఏమిటిది కాంట్రా ఎగ్జాంపుల్? ఇక్కడ కూడా దానం తీసుకునేవాడు ఎవడండి? విప్రుడే కదా. కానీ అవునండి. విప్రహ అన్నది చతుర్థి విభక్తిలో రాలేదు, గమనించండి. ఎందుకు రాలేదు అని చెప్పాలి. దీయతే అస్మై, వీడికి ఇవ్వబడుతోంది. ఏమండి అంటే ఇక్కడ ఏమైంది? దీయతే అస్మై దీయతే, ఈయనకి ఇస్తున్నాము. ఎవరికి? దానీయ విప్రహ, ఇవ్వబడబట్టి. దానీయ అంటే ఇవ్వదగిన వాడైనటువంటి. దానీయ, దానీయ అంటే ఏంటి? దాధాతు మీదే అనీయర్ అనే ఒక ప్రత్యయం ఉందండి, అది కృతు ప్రత్యయం అంటారు. ఆ అనీయర్ ప్రత్యయం చేర్చినప్పుడు దానీయ అనే రూపం ఏర్పడుతుంది. ఈ దానీయ అనే రూపం దేని నుంచి ఏర్పడింది? ధాతువు నుంచి ఏర్పడింది. అంచేత దేని దేని ద్వారా అభిహితము కాకూడదు అంటే మనకి దీని క్రియ ద్వారా కృత్ తద్ధిత సమాసాస్య, వీటితో దేంతో కూడాను అభిహితం కాకూడదు. ఇది కృతు ప్రత్యయంతో అభిహితం అయిపోయిందిగా. దానీయ, తీసుకోదగ్గవాడు ఎవడు అంటే విప్రుడు అని చెబుతున్నాం. కనుక ఇప్పుడు కర్త ఎవరైతే తీసుకుంటాడో ఈ అభిప్రేతుడైనటువంటి విప్రుడు అభిహితుడు అయ్యాడా కాలేదా? దానీయ తీసుకోదగిన వాడు, అయ్యాడు. వాడి గురించి చెప్పబడిందా? ఈ దానీయ అనే పదము విప్రుడిని సూచిస్తుందా లేదా? సూచిస్తుంది. అంటే అభిహితుడా అనభిహితుడా? అభిహితుడు. అభిహితుడు. అభిహితుడు అయ్యాడు కాబట్టి వాడికి ఇంకా చతుర్థి విభక్తి రాదు, అంతే. కానీ వాడికి ఏ సంజ్ఞ ఉంటుంది? సంప్రదాన సంజ్ఞ వస్తుంది. తీసుకునేవాడు కాబట్టి సంప్రదాన సంజ్ఞ ప్రవర్తిస్తుంది. కానీ అభిహితుడయ్యాడు కాబట్టి ఇక్కడ అనభిహితే అనే సూత్రం చేత అది అనభిహితే కాదు, అభిహితుడు అయ్యాడు కాబట్టి చతుర్థి సంప్రదానే అనే సూత్రము ప్రవర్తించదు. ఏమిటోప్పుడు ప్రాతిపదికార్థలింగ వచన మాత్రే ప్రథమ అనేటువంటి ప్రథమ విభక్తులనే రావాలి కాబట్టి దానీయ విప్రహ అనే మాట వస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. దానీయ అన్నారు కదా, అంటే ఎవరికి ఇస్తున్నామో వాళ్ళకి. ఆవుని ఇస్తున్నాం కదండి, గోవుని ఇవ్వటం, విప్రుడికి ఇవ్వడం ద్వారా వాడికి సంప్రదాన సంఖ్య వచ్చింది, చతుర్థి విభక్తి వచ్చింది, బాగానే ఉంది. కానీ ఇంకో ఉదాహరణలో చెప్తా మీకు. రజకస్య వస్త్రం దదాతి అన్నాడు, అంటే సాకలి వాడికి బట్టలు వేస్తున్నాడు అన్నాడు. కానీ ఇక్కడ రజకస్య అని షష్ఠీ విభక్తి చెప్పాడు కానీ రజకాయ అని చెప్పలే.
ఎందుకు చెప్పలేదు మరి అంటే దానము అంటే ఏంటంటే ఇచ్చేసి మర్చిపోవాలి దాన్ని. మళ్ళీ ఇదేమో మనకి ఉతకడానికి ఇస్తున్నాడు, రిటర్న్ రాకూడదు. మళ్ళీ దానికి రిటర్న్ వస్తాయి. బట్టలు మనం ఇచ్చిన బట్టలు మళ్ళీ మనకి వాపస్ వస్తాయి. అంటే స్వసత్వ నివృత్తి పూర్వక పరస్వత్వ ఆపాదనం. అంచేత మనని వదిలించుకుని వాడికి ఆపాదనం చేయడం ఉంటే అంటే ఆ త్యాగం ఉంటేనే దాదాపుగా అర్థమవుతుంది. ఇక్కడ అలా జరగట్లేదు. మనం ఇస్తున్నాం, మళ్ళీ వాడు దాన్ని ఏదో చలవ చేసో ఇస్త్రీ పెట్టో ఏదో చేసి మళ్ళీ మనకి ఇస్తాడు. కాబట్టి అక్కడ చతుర్థి ఇవ్వటం అనేది ఉన్నా కూడా చాకలి వాడికి బట్టలు ఇచ్చినా కూడా అది మళ్ళీ వస్తాయి కాబట్టి అక్కడ చతుర్థి రాదు అని చెప్పడం తాత్పర్యం. ఇక్కడ అయిన తర్వాత క్రియయాయమభిప్రైతి సోపి సంప్రదానం, ఇది వార్తికం. చూసారండి వార్తికం. క్రియ పైన ఏం చెప్పాడు? కర్మణాయమభిప్రైతి. కర్మ దేనికి సంబంధించి ఎవరికి సంబంధించి ఉందో, ఎవరిని ఉద్దేశించి చెప్తోందో వాటికి సంప్రదానం అని చెప్పారు. కర్మే కాదండి క్రియకి కూడా అని చెప్పడం కోసం ఒక వార్తికం చెబుతున్నారు. ఏమని? క్రియయా యమభిప్రైతి సోపి సంప్రదానం. ఈ డిఫరెన్స్ అర్థమైందా? కర్మణాకిను క్రియయాకిను. కర్మణ యమభిప్రైతే కాదయ్యా, నువ్వు ఏది ఇద్దామనుకుంటున్నావు ఆ తీసుకునేవాడు ఎవడున్నాడో స్వీకర్త అన్నావు కదా, అది కర్మతోటే కాదు క్రియతో కూడా అది వర్తిస్తుంది. దానికి కూడా సంప్రదాన సంఖ్య వస్తుంది అని పత్యేసేతే అనే ఉదాహరణ ఇచ్చాడు. పత్యేసేతే, పత్యే నిరీక్ష్యతే. మీరు ఏమన్నా వాడుకోండి, ఆ పక్కన నిరీక్ష్యతే సేతే మీ ఇష్టం వచ్చింది చెప్పుకోండి, పర్వాలే. నిరీక్షతే చెప్పుకుందాం అంటే మొగుడి కోసం పతి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి స్త్రీ. కనుక ఈ క్రియ ఏమిటి ఇక్కడ? ఎదురు చూచుట. ఎవరిని ఉద్దేశించి? పతిని ఉద్దేశించి. కనుక ఇక్కడ అభిప్రేతుడు ఎవరు? పతి. దేని వల్ల? ఇగో ఈ క్రియ వల్ల. ఏ క్రియ వల్ల? నిరీక్షతే, నిరీక్షించుట అనే క్రియ వల్ల. కనుక అక్కడ కూడా పత్యే నిరీక్షతే అనేటటువంటి ఒక ఉదాహరణ ద్వారా క్రియయా యమభిప్రైతి సోపి సంప్రదానం, అది కూడా అన్నాడు. పైన చూడండి, కర్మణ యమభిప్రైతి ససంప్రదానం. కర్మణ దగ్గర క్రియయా పెట్టి సా తర్వాత అపి పెట్టాడు అనమాట. అంతే. క్రియయా యమభిప్రైతి సహ అపి సోపి సంప్రదానం, ఇది వార్తికము. అయిన తర్వాత యజేహ కర్మణ కరణ సంజ్ఞా సంప్రదానస్య చ కర్మ సంజ్ఞా, ఇది కూడా వార్తికమే. యజేహ కర్మణ కరణ సంజ్ఞా సంప్రదానస్య చ కర్మ సంజ్ఞా వార్తికం. ఉదాహరణ ఏమిస్తున్నాడు? పశునా రుద్రం యజతే పశుం రుద్రాయ దదాతీత్యర్థ అన్నాడు. పశునా రుద్రం యజతే. సింపుల్ గా చూడండి, యజేహే కర్మణ కరణ సంజ్ఞా సంప్రదానస్య చ కర్మ సంజ్ఞా. పశునా రుద్రం యజతే పశుం రుద్రాయ దదాతీత్యర్థ. ఇక్కడ చూడండి, ఒక వాక్యమునందు, ఇప్పుడు ఇది ఒక వాక్యం కదండి. ఏం వాక్యం ఇది? ఏ వాక్యం చెప్పుకుంటున్నాం? పశునా రుద్రం యజతి అనే ఒక వాక్యాన్ని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఒక వాక్యమునందు కర్మ మరియు సంప్రదానము, కర్మ సంప్రదానము రెండూ కూడా సమాన స్థితి కలిగినప్పుడు ఆ కర్మకి కరణ సంజ్ఞ వస్తుంది, సంప్రదానానికి కర్మ సంజ్ఞ వస్తుంది. కర్మణ కరణ సంజ్ఞ సంప్రదానస్య చ కర్మ సంజ్ఞ. అంటే ఏంటి? కర్మకేమో కరణ సంజ్ఞయు సంప్రదానమునకు కర్మ సంజ్ఞయు వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఇట్లా అంటే కర్మ సంప్రదాయములు రెండు
సమానమైన స్థితి కలిగి ఉన్నప్పుడు దీన్నే సమవాయ స్థితి కలిగినప్పుడు అంటారు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? పశున రుద్రం యజతే అన్నాడు. ఇక్కడ చూడండి ఒక్కసారి మీరు, పశున రుద్రం యజతే. ఇందులో తృతీయ విభక్తిలో ఏది ఉంది? పశున పశు పశు తృతీయ విభక్తిలో ఏది ఉందంటే పశువు ఉంది, అంతే కదా? అంతే. రైట్. ద్వితీయ విభక్తిలో ఏది ఉంది? రుద్ర కర్మ సంయోగం. రుద్రుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ వార్తకం ప్రకారము కర్మణ కరణ సంజ్ఞ అన్నాడు. అంటే ఇక్కడ కరణ సంజ్ఞ ఉన్నటువంటి పశున అనేది అసలు వాక్యంలో ఏమిటవ్వాలన్నమాట? కర్మ కర్మ. కరణ సంజ్ఞ. కర్మ అంటే పశుం అని వస్తుంది. ఓకే. తర్వాత రుద్రం ఇక్కడ ఏమన్నాడు? సంప్రదానస్య చ కర్మ సంజ్ఞ అన్నాడు. అంటే రుద్రం అన్నది కర్మ సంజ్ఞలో ఉంది, కనపడుతోంది కాబట్టి ఇది సంప్రదానం సంబంధమైనది, అంటే రుద్రాయ. అంతే కదా? పశుం రుద్రాయ అని వచ్చేసింది మనకి. ఇప్పుడు పశునా రుద్రం కాస్త ఈ వార్తకం ప్రకారం సరిగ్గా చదువుకుంటే ఏమైంది? పశుం రుద్రాయ, పశువును రుద్రుడి కొరకు. యజతే అంటే రుద్రుడి కొరకు పశువుని దానము చేస్తున్నాడు. అంటే రుద్రదేవతుడి యొక్క ప్రీతి కొరకు, రుద్రుడి యొక్క ప్రీతి కొరకు ఈయన ఒక పశువుని, ఒక ఆవుని ఎవరికో దానము చేస్తున్నాడు అనే విషయానికి ఇక్కడ రెండు ముఖ్యమైనవే. ఏమిటి? రుద్రుడి ప్రీతి కొరకు ముఖ్యమే, పశువు దానము ముఖ్యమే. కనుక ఇవ్వబడుతున్నది ఏమిటి? పశువు. కనుక పశువు ఎవరికి ఇస్తున్నాడు అది ఇక్కడ చెప్పలేదు, కానీ ఎవరి కొరకిస్తున్నాడు? రుద్రుడి ప్రీతి కొరకిస్తున్నాడు. కానీ రుద్రుడికి ఇవ్వట్లే. అక్కడ విప్రాయ గాంధాతిలో విప్రుడికి ఇచ్చాడు. ఇక్కడ రుద్రుడి ప్రీతి కొరకు రుద్రుడిని ఉద్దేశించి కదా ఈ పశువుని ఇస్తున్నాడు. ఇస్తున్నది ఎవరికో వేరే వాడికి. కనుక ఇవి రెండు సమానంగా వచ్చాయి కాబట్టి కర్మ సంజ్ఞకి ఏమన్నా కరణ సంజ్ఞం అన్నాడు, సంప్రదాయానికి ఏమన్నా కర్మ సంజ్ఞం అన్నాడు. కాబట్టి పశున రుద్రం యజతే అనే రూపములో తాత్పర్యం ఏంటంటే రుద్రుని కొరకు, రుద్రాయ, రుద్రుని కొరకు పశు దదాతి ఇత్యర్థ. పక్కనే రాశాడు చూడండి మీరు, టెక్స్ట్ లోనే ఉంటుంది ఆ మాట. పశునా రుద్రం యజతే అంటే ఏమిటన్నమాట? పశుం రుద్రాయ దదతి ఇత్యర్థ. అయిపోయింది. తర్వాత రుచ్యర్థానాం ప్రియమాణః. ఈ రెండు సెంటెన్స్ ఒకటే మీనింగ్ కదా సార్? అంతే కదండి. దాని యాక్చువల్ మీనింగ్ ఇది. మనం ప్రయోగించేటప్పుడు పశుం అదేంటి పశున రుద్రం యజతే అంటాం. ఓకే, కానీ ఒరిజినల్ గా పశు రుద్రాయ దదాతి అని చెప్పాలి. మీ మనసులో ఉన్న భావం ఏమిటంటే పశుం రుద్రాయ అంటే రుద్రుడి ప్రీతి కొరకు దానం చేస్తున్నాడు అని. ఏమండి? పశుం రుద్రాయ దదతీతి అర్థ. పశువుని రుద్రుడి కొరకని ఎవరికో దానం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇచ్చింది అనంతకృష్ణకి దానం చేస్తే రుద్రుడికి ఇచ్చినట్టుగా ఆయన భావిస్తున్నాడు అక్కడ. అది విషయం. అయితే ఇక్కడ రెంటికి కూడా చతుర్థి విభక్తి రాలేదా గురువు గారు? ఒకటి తృతీయ, ఒకటి తృతీయ. ఎందుకంటే చతుర్థి విభక్తి ఆ నిజంగా తీసుకున్న వాడికి వెళ్తుంది. అవును, అంతే కదా? రెండు సమానం అంటే ఎలా అవుతాయి? సమానం. ఇప్పుడు ఎవరికి పశువుని ఎవరి కోసం ఇస్తున్నాడు? రుద్రుని కొరకు. రుద్రుని కోసం. రుద్రుని కోసం ఇస్తున్నది ఎవరికి? ఎవరికో రుద్రుని కోసం ఎవరికో దానం. మరి అప్పుడు ఏమైంది అక్కడ? మరి అక్కడ ఏమైంది? సంప్రదానం వచ్చింది. అంటే పశునా రుద్రం యజతే అనేదైతే చెప్పారో ఈ సూత్రంలో దాన క్రియల యందు, దాన అర్ధ క్రియల యందు
కర్మ చేత ఉద్దేశించబడిన వాడు ఎవడు? వాడికి సంప్రదాన సంజ్ఞ రావాలి. అంటే రుద్రుడికి పశువుని ఇస్తున్నాడని అర్థం ఒకటి, కనుక పశువు రుద్రాయ దదాతి అనే వాక్యం. దాని బదులు ప్రత్యామ్నాయ వాక్యంగా ఏం చెబుతున్నాడు? యజ దేవ పూజాయా సంగతి కర్ణదానేషు అనే ధాతువు యొక్క, యజ ధాతువు యొక్క ఇది ఏమిటది? దేవ పూజ సంగతి కర్ణదానేషు అనేటప్పుడు యజ ధాతువుని ప్రయోగిస్తారు. అంచేత ఈ ధాతువు యొక్క కర్మకి కర్ణ సంజ్ఞని మనం వాడుకుని సంప్రదానానికి కర్మ సంఖ్య చెప్పాలి అని ఈ చెప్పబడిన వార్తికము యొక్క వార్తికములో ఉన్న ప్రవర్తించి ఇగో ఇలా చెప్పాలి అన్నారు. అంటే దానార్థకమైనటువంటి, దానము అనే అర్థం కలిగిన యజధాతువు యొక్క ఫలము, తర్వాత ఏంటి వ్యాపారము. ఫలం ఏమిటి ఇక్కడ? ఫలాశ్రయం ఏమిటి? పశువు. పశువుని దానం చేస్తున్నారు. కానీ ఈ సంప్రదానం ఎవరు? రుద్రుడిని ఉద్దేశించి. కనుక పశు శబ్దానికి కర్మ సంజ్ఞ రావాల్సి ఉంటే ఈ వార్తికము ప్రవర్తించటం వల్ల తృతీయలో చెప్పుకోవాలి. అలాగే ఈ వార్తికము ప్రవర్తించడం వల్ల సంప్రదాన సంజ్ఞ రావాల్సిన రుద్రుడి స్థానములో ద్వితీయ విభక్తి రావాలి అని దీనికి ఇక్కడ తాత్పర్యం చెప్పారు. దాని తర్వాతి సూత్రము రుచ్యర్థానాం ప్రియమాణః. రుచ్యర్థానాం ధాతూనాం రుచి అర్థానాం ధాతూనాం ప్రయోగే ప్రియమాణో అర్థః సంప్రదానం స్యాత్. హరయే రోచతే భక్తిః అన్యకర్తృకోభిలాషో రుచిః. అన్యకర్తృకోభిలాషో రుచిః. రుచి అంటే ఏమిటో చెప్తున్నాడు డెఫినేషన్ అక్కడ, అంతే. తర్వాత హరినిష్ట ప్రీతేర్భక్తి కర్త్రి ప్రియమాణః. ప్రియమాణః కిం? ప్రియమాణ అని ఎందుకు చెప్తున్నాడు అన్న మాట ఎందుకయ్యా అందులో? దేవదత్తాయ రోచతే మోదకః పతి అని ఇక్కడ మనకి ఉదాహరణ చెప్పాడు. సరే, వీటి తాత్పర్యం ఏమిటి అని మనం చూసినట్లయితే, రుచ్యర్థానాం ప్రియమాణః, ఇది రుచ్యర్థక అంటే ప్రీతిని పుట్టించేటటువంటి, రుచి అర్థక ప్రీతిని పుట్టించే జననార్థకమైనటువంటి ధాతువులను ప్రయోగించినప్పుడు, రుచ్యర్థకములైన ధాతువులను ప్రయోగించినప్పుడు ప్రియమాణమగు అంటే ప్రీతికి ఆశ్రయమైనటువంటి ఏదైతే ఉందో, ప్రియమాణమా అంటే ఆ అర్థం కలిగింది ఏమిటంటే ఎవరికైతే ప్రీతికి ఆశ్రయం ఉంటుందో ఇగో దానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. ఉదాహరణ ఏం చెప్పాడు? హరయే రోచతే భక్తి అని ఉదాహరణ. హరయే రోచతే భక్తి అంటే హరియందు ప్రీతిని భక్తి పుట్టించుచున్నది, కానీ భక్తి హరిని సంతోషిస్తున్న పెడుతుందని కానీ అర్థము కా. అంటే ఏంటి ఇక్కడ? ఈ ప్రీతి ఎవరికి కలిగిస్తుంది? హరియందు ప్రీతిని భక్తి పుట్టించుతున్నదని గాని, భక్తి హరిని సంతోష పెట్టుచున్నదని గాని అర్థం. అంటే ఏంటన్నమాట? అన్యకర్తృక అభిలాషయే రుచధాతువు యొక్క అర్థము. ఇక్కడ ప్రీతి ఎవరికి కలుగుతోందండి? హరికి కలుగుతోంది. హరికి అంటే ప్రీతికి ఆశ్రయుడు ఎవరు? టెక్నికల్ గా చెప్పాలంటే ప్రీతి ఎవరికి కలుగుతుంది అంటే మామూలుగా మనం మాట్లాడుకున్నట్టు ప్రీతికి ఆశ్రయుడు ఎవరు అని అడిగితే వ్యాకరణ భాషలో మాట్లాడుకున్నట్టు ఎవరిక్కడ? హరి. కనుక దాని తర్వాత ఏంటి? భక్తి. కనుక ఆ కర్తృకము ఏమిటి? తత్కర్తృకము. ఇది కారణం ఏమిటి దీనికి? ప్రీతి. అంటే హరియందలి ప్రీతికి కర్త ఎవరు? హరియందలి ప్రీతికి కలగడానికి కారణం ఏమిటి? కర్త ఎవరు అంటే భక్తి. భక్తి వల్ల అంటే ప్రియమాణమునకే. అంటే ప్రియమాణుడు ఎవరు ఇక్కడ అంటే హరి.
ఆయనకి ఈ సూత్రము చేత సంప్రదాన సంజ్ఞ విధిస్తాము. అందుకే దేవదత్తాయ రోచతే మోదక పథి. పథి అంటే మార్గమునందు, మార్గమునందు పథి. మోదకము దేవదత్తునికి మార్గమందు సంతోష పెట్టుతున్నది. ఏం లేదండి, రోడ్డు మీద వెళ్తూ వాడు మోదకాలు తిన్నాడు, అది విషయం, అంతకు మించి ఇంకేం లేదు. అందుకని ఆనందం కలిగింది ఆయనకి. దేవదత్తాయ రోచతే మోదక పథి. ఈ ప్రయోగంలో ఏమైంది? పథిన్ శబ్దార్థము ప్రియమాణం కాదు. ఎందుకు? అంటే పథిన్ అంటే అక్కడ పథిన్ అనే శబ్దార్థానికి దానికి పథికేమో ఇది ఉంటుంది, దేవదత్తుడికే గాని ఆనందం, కనుక ప్రియమాణము కాదు. గనక పథి అనే శబ్దానికి పథిన్ అనే శబ్దార్థము ప్రియమాణము కాదు గనుక సంప్రదాన సంజ్ఞ ప్రవర్తించదు అని చెబుతాడు. అంటే ఎట్లా, ఏమిటి విశేషము అంటే, ఇప్పుడు దేవదత్తాయ రోచతే మొదక అన్నాం కదా, ఇక్కడ ఏం చెబుతున్నాడు? సూత్రంలో మనకేం చెప్పాడండి? ప్రియమాణ అనే ఒక శబ్ద ప్రయోజనాన్ని చెప్పాడు. అంటే ఈ శబ్ద ప్రియమాణ అనే శబ్ద ప్రయోజనము ఏం చెప్పిన దానికి ఉదాహరణ ఏమిటి అంటే, ఆ ప్రియమాణ అనే శబ్దం లేకపోతే జరిగేటటువంటి వ్యవహారం గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ సూత్రంలో మనకేం చెప్పాడు? ఏది అదేంటండి, రుచ్యర్థానాం ప్రియమాణ అన్నాడు కదా. కనుక ఈ సూత్రంలో ప్రియమాణ అనే శబ్ద ఉన్న ప్రయోజనం ఏమిటి అంటే, దీనికి ఏం పేరు పెట్టుకున్నామండి? దళ సార్థక్యము. దళ సార్థక్యము అంటాం. అంటే ఒక సూత్రములో ఉన్నటువంటి పదములు ఏ పదము ఎందుకు ఉండాలి, లేకపోతే వచ్చే ఇబ్బంది ఏమిటి అని చెప్పి ఇది ఉండి తీరాలి అని నిర్ణయం చేస్తామే, అది సార్థక్యత నిరూపణ. దేని సార్థక్యత? ఆ శబ్దము యొక్క, ఆ పదము యొక్క. దాన్నే ప్రతి పదాన్ని దళము అంటాం కాబట్టి దళ సార్థక్యము అంటాం. ఈ ఉదాహరణలో పథిన్ శబ్దానికి ప్రియమాణత్వం లేదు. ఏమండి, ఇప్పుడు హరికి హరయే, అక్కడ మనం హరయే చెప్పుకున్నాం కదా. హరిహి భక్తి, హరయే రోచతే భక్తి. అక్కడ హరయేకి సంప్రదాన సంజ్ఞ వచ్చింది. ఎందుకు? హరి ప్రియమాణుడు కాబట్టి. కానీ పథికి ప్రియమాణత్వం ఏముంటుంది అంటే, పతి శబ్దమునకు ప్రియమాణత్వము లేదు కనుక సంప్రదాన సంజ్ఞ ప్రవర్తించటం లేదు అని చెప్పి దాని తర్వాత ఏం చెబుతున్నాడు? రుచ్యర్థానాం ప్రియమాణః రుచ్యర్థానాం ధాతూనాం ప్రయోగే ప్రియమాణో అర్థః సంప్రదానం స్యాత్. హరయే రోచతే భక్తి, అన్యకర్తృకో అభిలాషో రుచి. రుచి అంటే ఏమిటో చెప్పాడు. హరినిష్ట ప్రీతేర్ భక్తి కర్త్రి. ప్రియ అంటే ఈ భక్తి అనేది కర్త అవుతోంది. ప్రియమాణః కిం అంటే దానికి ఉదాహరణ ఏం చెబుతున్నాడు? దేవదత్తాయ రోచతే మోదకః, దేవదత్తాయ రోచతే మోదకః పథి అనే ఉదాహరణ చెప్పాడు. తర్వాత శ్లాఘ హుం స్థాశపాం నీప్సమాన ఏషాం ప్రయోగే బోధయితుమిష్టః సంప్రదానం స్యాత్. గోపీ స్మరాత్ కృష్ణాయ శ్లాఘతే కునుతే తిష్టతే శపతే వా. ఇది చూడండి ఒకసారి, ఇది ఓ 4 వాక్యాలు అన్నమాట. ఇక్కడ గోపీ స్మరాత్ కృష్ణాయ శ్లాఘతే ఒక వాక్యం, గోపీ స్మరాత్ కృష్ణాయ హనుతే రెండో వాక్యం, గోపీ స్మరాత్ కృష్ణాయ తిష్టతే మూడో వాక్యం, గోపీ స్మరాత్ కృష్ణాయ శపతే. అంటే ఈ అన్ని వాక్యాల్లో కూడా ఎక్కడి నుంచి వచ్చేవండి అంటే శ్లాఘ హుం ఆంస్తా శపాం అని ఇక్కడ అన్ని కల్పించాడు కదా. శ్లాఘ అంచేత గోపీ స్మరాత్ కృష్ణాయ శ్లాఘతే, శ్లాఘ ధాతు నుంచి తీసుకున్నాడు. హును గోపీ స్మరాత్ కృష్ణాయ హునుతే. తర్వాత
స్థా స్థా అంటే ఉండుట, దాని నుంచి ఏం పుడుతుంది? తిష్టతే పుడుతుంది. కనుక గోపి స్మరాత్ కృష్ణాయ తిష్టతే. శపాం శపించబడటం అంచేత గోపి స్మరాత్ కృష్ణాయ శపతే. అందుకనే మీరు శ్లాఘతే గాని, హృతే గాని, తిష్టతే గాని, శపతేవా అంటే ఇవన్నీ ఎయిదర్ ఆర్ అనమాట. ఎయిదర్ యూ కెన్ యూజ్ ఎయిదర్ శ్లాఘతే ఆర్ హృతే ఆర్ తిష్టతే ఆర్ శపతే. అది దాని తాత్పర్యం. దేనికోసం చేయాలి ఇది? ఈప్సమాన అంటే జ్ఞాపకము చేసేటటువంటి. ఈ జ్ఞీప్సమాన అనేది ఎందుకు ఉండాలయ్యా అనేది దళతార్థక్యాన్ని చెబుతున్నప్పుడు దేవదత్తాయ శ్లాఘతే పథి అని ఒక సూత్రం ఇచ్చారు, ఒక ఉదాహరణ ఇచ్చారు. వాటిని చూద్దాం ఇప్పుడు. శ్లాఘను స్థా శఫాం జ్ఞీప్సమాన అని పదచ్ఛేదం చేసుకున్నట్లయితే, జ్ఞీప్సమానము అంటే ఏమిటి? ఎవరికి తెలియపరచవలనని కోరుతున్నాము. ఇక్కడ ఎవరికి తెలియపరచాలనుకుంటుంది గోపిక? కృష్ణుడికి. కృష్ణుడికి. అందుకని గోపి ఎవరికి స్మరాత్, ఎవరి కోసం తెలియజేయాలని జ్ఞాపకం ఎవడు చేయబోతోంది అంటే కృష్ణుడికి. కనుక జ్ఞీప్సమానం అంటే ఏమిటి? ఎవరికి తెలియపరచాలని కోరుకుంటున్నాము ఆ వ్యక్తికి అని అర్థం. అంచేత శ్లాఘ ధాతువుని చెప్పడానికి శ్లాఘ ధాతువుకి చెప్పుట అని అర్థం. హునుంగ్ ధాతువుకి తొలగించుట, తప్పించుట అనే అర్థం. స్థా ధాతువుకి ఉండుట, నిలుచుట అని అర్థం. అలాగే శపధాతువుకి నిందించుట అని అర్థము. ఈ 4 ధాతువులు ప్రయోగించినప్పుడు అది కూడా ఎప్పుడు? జ్ఞీప్సమానమునకు అంటే బోధ చేయటానికి, తనకి ఎవరి ఎందైతే ప్రీతి ఉందో వాడికి గుర్తు చేయటానికి వాడికి ఏమొస్తుంది అంటే సంప్రదాన సంజ్ఞ ప్రవర్తిస్తుంది. కనుక గోపి స్మరాత్ కృష్ణాయ శ్లాఘతే అని మీకు ఉదాహరణ ఇస్తే, గోపీ స్మరాత్ కృష్ణాయ శ్లాఘతే అనే దానిలో శ్లాఘ హునుంస్తా శఫాం జ్ఞీప్సమాన అనే సూత్రము చేత ఏమండి జ్ఞీప్సమానము అయినటువంటి ఆ వ్యక్తి ఎవరికైతే చెప్పదలుచుకున్నా ఆ వ్యక్తి అయిన కృష్ణుడికి, కృష్ణ శబ్దము కంటే చతుర్థి విభక్తి వచ్చి కృష్ణాయ అనే రూపం సిద్ధిస్తుంది మనకి. అట్లాగే శ్లాఘ్యతే తీసి హృతే పెట్టండి, హృతే తీసి తిష్టతే పెట్టండి, తిష్టతే తీసి శపతే పెట్టండి. ఇది ఉదాహరణ. అంటే ఇక్కడ జరుగుతోంది ఏంటయ్యండి అంటే, ఆ గోపిక చాలా కృష్ణుడి యందు మమకారంతో మన్మథ బాధ అనుభవిస్తూ ఉంది. అప్పుడు ఆ విరహ వేదనని కృష్ణుడికి తెలియజేస్తోంది. ఈ మన్మథ బాధ చేత ఏమవుతోంది? గోపిక మిగతా సవతులని తొలగించటం ద్వారా స్వశయముగా తనని తానుగా కృష్ణుడికి తెలియపరుస్తోంది, అంటే కృష్ణుడి గుర్తు చేస్తోంది. కనుక ఇవన్నీ కూడాను కృష్ణుడికి జ్ఞాపకం చేయటం కోసమే ఈ 4 ప్రయోగాలు కూడా. ఏవేవి? ఈ శ్లాఘ, హుంగు, స్థా, శపం ఈ 4 కూడా ఏమిటి? జ్ఞీప్సమానము చేత అంటే గుర్తు చేయటం చేత సంప్రదాన సంజ్ఞ విధించబడుతోంది. ఈ దేవదత్తాయ శ్లాఘతే భతి అనే ఉదాహరణలో పతిన్ శబ్దార్థానికి సంప్రదాన సంజ్ఞ ప్రవర్తించట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ జ్ఞాపకం చేసే పదం లేదు. ఇప్పుడు పైన ఏమన్నాడు? గోపి స్మరాత్ జ్ఞీప్సమాన, అది జ్ఞాపకం చేసేటం అనే పదం ఒకటి ఉంది అక్కడ ఆ వాక్యంలో. కానీ దేవదత్తాయ శ్లాఘతే పతి దగ్గర శ్లాఘ ధాతువే వాడాడు, కానీ ఇక్కడ జ్ఞీప్సమాన అనేటటువంటి కాన్సెప్ట్ మిస్సింగ్. ఇది డిఫరెన్స్ తెలిసిందా తెలియలేదా? తెలియలేదు. మరి సరిగ్గా నోటితో చెప్పాలి తెలియలేదు అని. తెలియలేదు సార్. అది తెలియలేదని తెలుస్తోంది కాబట్టి అడిగా ఏమిటి అని. పైన వాక్యం ఏమిటి చెప్పండి ఒకసారి.
గోపి గోపీ స్మరా గోపీ స్మర కృష్ణాయ కృష్ణాయ శ్లాఘతే. ఆపండి అక్కడ. ఇప్పుడు ఈ గోపీ స్మరాది కృష్ణాయ శ్లాఘతే ఉంది కదా, అవునండి. ఇక్కడ ఈ స్మరాత్ అనే పదాన్ని తీసేసేయండి కాసేపు. గోపీ కృష్ణాయ శ్లాఘతే. అప్పుడు అక్కడ కృష్ణుణ్ణి అని చెప్పేసి ద్వితీయ వచ్చేస్తుంది, కానీ కృష్ణాయ అని చతుర్థి రాదు. రాదు. ఎందుకు? శ్లాఘతే అని స్మరాత్ అనేటటువంటి జ్ఞాపకము చేయుట అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి. కరెక్ట్. అవును. సూత్రం ఏం చెప్పింది? శ్లాఘుంస్తా శప ఈప్సమాన, అంటే ఎవరికి తెలియపరచాలని కోరుతున్నామో వారికి ఈప్సమాన అనే పదం ఉంది అక్కడ. ఇప్పుడు అలాంటి పదం ఏమన్నా దేవదత్తాయ శ్లాఘతే పతిలో ఉన్నదా? ఇక్కడ లేదండి. లేదు. లేదు. కనుక లేనప్పుడు ఈ సూత్రం ప్రవర్తిస్తుందా? ప్రవర్తించదు. ప్రవర్తించినప్పుడు మరి పతి అనే పదానికి సంప్రదాన సంజ్ఞ వస్తుందా? రాదు. అందుకని ఇక్కడ పెట్టలేదు. ఇది కరెక్టే కదా? ఇది కరెక్ట్. ఇప్పుడు గురువుగారు అర్థమైనట్లే పతి చెప్తున్నాం. అంటే ఏంటండి? పతి పతి అంటే మార్గం అండి. మార్గం అండి. దారి, మార్గం. మార్గం. పదం అండి. ఓకే. మార్గం. పతి అన్నారు పదము. గురుగారు ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం క్రియేట్ చేస్తుందంటే దేవదత్తుడికి దేవదత్తాయ అని వచ్చింది. అది ఆ, అది ఏమంటే అది అక్కడ చతుర్థి వచ్చే వరకు ఇది పతి మీద దృష్టి పడుతుంది. అది ఆ? పతి ఏంటంటే మీద అర్థం కాదు. దృష్టి పడాలి. దేవదత్తాయ శ్లాఘతే పతి. నాకు మీరు అన్నది అర్థం కాలే. అంటే అక్కడ దేవదత్త అనే దానికి చతుర్థి వచ్చింది కాబట్టి ఈ పతిని మీద దృష్టి పడడం లేదు గురుగారు. దీంట్లో అది సంప్రదాయం రావట్లేదు అనే విషయం దృష్టి పడడం లేదు. ఈప్సమానము కాలేదు. అక్కడ ఎక్కడ జ్ఞాపకం, ఎవరికి పదికి ఏమన్నా అదే అవును, జ్ఞాపకం చేస్తున్నాడా? అవును, వాస్తవం. అది ఏమండి? ఈ గోపి స్మరణాత్ కృష్ణాయ స్మరణాత్ లేకపోతే గోపి కృష్ణం అని వస్తుందా ఇప్పుడైతే? అంతేగా మరి. కృష్ణుడిని కృష్ణుడిని పొగుడుతోంది, శ్లాఘిస్తోంది. కృష్ణుడిని తిడుతోంది, కృష్ణుడిని మెచ్చుకుంటోంది, అవన్నీ అక్కడ మిగతావన్నీ. ఓకే. తర్వాత నెక్స్ట్ భాగం. దేవదత్తాయ శ్లాఘతే పది అంటే దేవదత్తుడు మార్గం చూపిస్తున్నాడని చెప్తున్నాడు. అదే కదండి? ఏదండి? చూపించడం కాదండి. దేవదత్తాయ శ్లాఘతే పది అంటే దేవదత్తుడు మార్గం చెప్తున్నాడు అనే కదా? అంతే. ఓకే, థ్యాంక్స్. ఇప్పుడు దత్తుడు కాదండి, దేవదత్తుని కొరకు. దేవదత్తుడు చెప్పట్లా. దేవదత్తుడు కొరకు మార్గం చెప్తున్నాడు. అది. ఓకే. తర్వాత చూడండి, ధారేరుత్తమర్ణ. ధారేహే ఉత్తమర్ణ, ఉత్తమర్ణ అధమర్ణ అని రెండు పదాలు మనసులో పెట్టుకోండి. ఉత్తమర్ణ అధమర్ణ. అధమర్ణ అని రెండు పదాలని గుర్తు పెట్టుకుందాం. ఏమండి? ఉత్తమర్ణ అంటే అప్పు ఇచ్చువాడు. అధమర్ణ అంటే అప్పు తీసుకునేవాడు. ఓకే. ఉత్తమర్ణ అంటే అప్పు ఇచ్చేవాడా తీసుకునేవాడా? ఇచ్చేవాడు. ఇచ్చేవాడు. అధమర్ణ అంటే అప్పు తీసుకునేవాడు. సరే. ధారేరుత్తమర్ణ ధారయతే ప్రయోగే ఉత్తమర్ణ ఉక్త సంజ్ఞ స్యాత్ భక్తాయ ధారయతి మోక్షం హరి. ఉత్తమర్ణ కిం? ఉత్తమర్ణ అనే పదం లేకపోతే ఏమిటవుతుంది? ఎప్పుడైనా సరే సూత్రం తర్వాత ఆ వృత్తిలో ఈ కిం అనే పదం వచ్చిందంటే అక్కడ మనకి దళసార్థక్యాన్ని చెబుతున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. అని వెంటనే ఒక ఉదాహరణ ఇస్తాడు. ఆ ఉదాహరణలో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఉత్తమర్ణ అనే పదము గనక సూత్రములోంచి తీసేస్తే ఏమవుతుందో
ఆ రూపాన్ని చదువుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, ఇప్పుడు ఇందాక ఏదో చెప్పుకున్నాం కదా, చెప్పాక గీప్ సమాన. గీప్ సమాన అని తీసేస్తే ఏముంటుంది సూత్రం, ఇంకా శ్లాఘ్యహుంష్టా శఫాం అనే ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా ఉత్తమ ధారే అని ఉండిపోతుంది. అని ఉంటే ఎఫెక్ట్ ఏమిటి అని చెప్తుంది అనమాట ఆ సూత్రం. అదే ఆ ఉదాహరణ. ఉత్తమర్ణ కిం దేవదత్తాయ శతం ధారయతి గ్రామే అని ఉదాహరణ ఇస్తున్నాడు. అంటే ధారేరుత్తమర్ణ అనేటటువంటి సూత్రములో ఉత్తమర్ణ అనేటటువంటి దళము లేకపోతే ఏమిటవుతుంది అంటే, లేకపోతే ఎఫెక్ట్ ఏముంటుందో చెప్పేందుకు ఇచ్చే ఉదాహరణ దేవదత్తాయ శతం ధారయతి గ్రామే అనే ఒక ఉదాహరణ వాక్యాన్ని మనకిస్తున్నాడు. ఏమండి, అదే ధారేరుత్తమర్ణ అని ఉన్నప్పుడు ధారయతే ప్రయోగే ఉత్తమర్ణ ఉక్త సంజ్ఞ స్యాత్. ఇది ధారేరుత్తమర్ణ అనేటటువంటి సూత్రానికి ఎక్స్ప్లెనేషన్. ఉదాహరణ ఏమిస్తున్నాడు, భక్తాయ ధారయతి మోక్షం హరి. అంచేత ధారేరుత్తమర్ణ అంటే అర్థం ఏమిటయ్యా అంటే, ధారయతే ప్రయోగే ఉత్తమర్ణ ఉక్త సంజ్ఞ స్యాత్ అని అర్థం చెప్పాడు. దానికి ఉదాహరణ ఏమిటయ్యా అంటే, భక్తాయ ధారయతి మోక్షం హరి అని ఇచ్చాడు. ఉత్తమర్ణ కిం అని ప్రశ్న వేస్తే, అంటే ఉత్తమర్ణ అనే పదము లేకపోయినట్లయితే అంటే దళ సార్థక్యాన్ని చెబుతున్నాడు. దానికి ఉదాహరణ ఏమిస్తున్నాడయ్యా అంటే, దేవదత్తాయ శతం ధారయతి గ్రామే అని ఇచ్చాడు. వీటిని కొంచెం వివరంగా మనం చూడాలన్నమాట ఇప్పుడు మనం. అంతే. ఉత్తమర్ణ ధ్రుధాతు యొక్క న్యంత ప్రయోగము అంటారు. ఈ పదాలన్నీ మనం చెప్పుకుని కన్ఫ్యూజ్ చేసుకోకూడదండి. ఎందుకంటే ఈ న్యంత ప్రయోగం ఏంటి, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఈ ప్రయోగాలన్నీ ఇతర ప్రకరణాల్లో చెప్పబడతాయి. అవి మనం చదవట్లేదు కనుక యథాతథంగా తీసుకోవటం వరకే మనం ప్రస్తుతం చేయగలుగుతాం మీ సిలబస్ ప్రకారం. ధారేహే ఉత్తమర్ణ అంటే రుణమును తీసుకున్నవాడు అధమర్ణుడు, రుణమును ఇచ్చినవాడు ఉత్తమర్ణుడు. ఏమండి, నిత్య ప్రత్యయాంత ధారి ధాతువును ప్రయోగించినప్పుడు, ఈ నిత్య ప్రత్యయం అంటే ఏమిటి మళ్ళీ, ఏమండి, ఈ నిత్య ప్రత్యయం చేసే దాన్నే న్యంత ప్రయోగము అంటాం. ఇచ్చినప్పుడు ఉత్తమర్ణునికి సంప్రదాయ సంజ్ఞ వస్తుంది అన్నాడు. నిత్య ప్రయోజనం చేస్తే ఏమొస్తుంది, ధారతి కాస్త ధారయతి అవుతుందండి. ఏమండి, కరోతి కారయతి, పాతి పాయయతి. ఇట్లా భక్తాయ ధారయతి మోక్షం హరి అంటే భక్తునికి మోక్షమును హరి కలిగింపజేయుచున్నాడు. హరి భక్తుడికి ఏం కలిగిస్తున్నాడండి, మోక్షమును కలిగింపజేస్తున్నాడు. ఇక్కడ ఏమవుతుంది, ధారి ధాతు ప్రయోగించబడినందున ఉత్తమర్ణుడైన భక్తుడు ఎవడు, ఏమండి, దానం ఇచ్చేవాడు వాడు గొప్పవాడు, దానం ఇచ్చేవాడు కదా ఉత్తమర్ణుడు అంటే. మరి ఇప్పుడు ఇక్కడ హరి మోక్షం ఇస్తున్నాడు, మోక్షం ఇచ్చేవాడు అది అవుతాడు. అలా ఉండండి, ఇక్కడ పెద్ద గొడవ ఉంది. ఇక్కడ గొడవ ఉంది, అందుకే చెబుతున్నా. ఒక్క నిమిషం ఉండండి, దీనికి ఛార్జర్ పెట్టాలి, ల్యాప్టాప్ ఆకలిస్తుంది. ఏమండి, ఇప్పుడు మోక్షం ఎవడిస్తున్నాడండి ఒకసారి చెప్పండి, మనకి మనలో మనం మాట్లాడుకుందాం. హరి ఇస్తున్నాడండి. ఎవడు పుచ్చుకుంటున్నాడండి, హరి. భక్తుడికి పుచ్చుకునేవాడు ఎవడు, భక్తుడండి, భక్తుడు. మరి ఇక్కడ సూత్రం ఏం చెప్పిందండి, ఉత్తమర్ణుడు కదా, ధారే ఉత్తమర్ణ కదా, వాడి కదా సంప్రదాన సంజ్ఞ రావాలి. ఏమండి, హరికి రావాలి.
దయచేసి కన్ఫ్యూజ్ కాకండి. నేను కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా చెబుతున్నా, మీరు కన్ఫ్యూజ్ కాకండి. చెప్పండి. ఓకే, ఇక్కడ భక్తాయ ధారయతి మోక్షం హరిహి అన్నాడు. ఉమ్. మరి చతుర్థి మీ లెక్క, మీరు చెప్పిన లెక్క ప్రకారము ఇచ్చేవాడు హరి కాబట్టి వాడు ఉత్తమరుడు అవుతున్నాడు, తీసుకునేవాడు భక్తుడు కాబట్టి వాడు అధమరుడు అవుతున్నాడు. సూత్రమేమో ఉత్తమర్ణుడికి సంప్రదాన సంజ్ఞ చెప్తోంది, దానివల్ల చతుర్థి విభక్తి వస్తుంది. వాక్యంలో ఏమో భక్తుడికి ఇచ్చాడు భక్తాయ అని. సంప్రదాయం రాదు. అంటే ఉండండి, అంటే అసలు విషయం ఏమిటంటే ఉత్తమర్ణుడైన వాడు భక్తుడే ఇక్కడ. ఎందుకుట భక్తిని అంటే ఇచ్చాడు అని. వినండి వినండి వినండి, ఎందుకుట అంటే అసలు హరి ఇంతకీ మోక్షం భక్తుడికి ఎందుకు ఇచ్చాడంటే వాడు ఇచ్చిన తులసి దళం తీసుకున్నాడు కాబట్టి. నేను తులసి దళం ఏమండి, హరి ఎవడికి పడితే వాడికి మోక్షం ఇస్తాడండి? ఎవరు? ఇవ్వడు. మనం ఏదో చేస్తేనే కదా, పూజ చేస్తేనో పుణ్యం చేస్తేనో లేకపోతే తపస్సు చేస్తేనో జపం ఏదో చేయాలి కదా. సరే, ఇక్కడ మనం అర్థం చేసుకునే తులసి దళం ఇచ్చాడు అనుకుందాం. కనుక భక్తుడు ఇచ్చిన తులసి దళమును తీసుకున్నవాడు ఎవడు? హరి. హరి. అధమర్ణుడు. మళ్ళీ వాపస్ ఇవ్వాలా వద్దా? అధమర్ణుడు. ఇప్పుడు ఇచ్చిన వాడు ఎవడయ్యాడు? భక్తుడు. భక్తుడు అయ్యాడు. ఇచ్చిన వాడు భక్తుడు కాబట్టి వాడు ఉత్తమరుడేనా? అవును. ఏమంటే శ్యామల గారు కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ఎందుకంటే ఆ ఫేస్ మీద కొంచెం క్వశ్చన్ మార్క్ కనపడింది, అందుకని అడుగుతున్నా. ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి రావాలి కదండి. ఎవరిస్తున్నారో వాడికి వస్తుంది. భక్తుడు తులసి దళాన్ని ఇస్తున్నాడు హరికి. నేను మీకు తులసి దళం ఇవ్వటం వల్ల ఏమండి, నేను మీకు దేవుడికి తులసి దళం ఇవ్వటం వల్ల ఆ దేవుడు నాకు మోక్షం బాకీ పడ్డాడండి. ఇలా అర్థం చేసుకోండి. భక్తుడు తులసీ దళమును ఇవ్వటము చేత, తులసీ దళం ఇస్తే అది రుణముగా భావించి హరి భక్తుడికి రిటర్న్ లో ఏమిస్తున్నాడు? మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన రుణమును ఇచ్చిన వాడు ఎవడురా అంటే భక్తుడు. అందుకని ఉత్తమరుడయ్యాడు. ఇచ్చినవాడు భక్తుడు, వాడు ఉత్తమరుడు. బాకీ పడ్డవాడేవాడు హరి, వాడేమిస్తున్నాడు? మనకి మోక్షాన్ని ఇస్తున్నాడు రిటర్న్ లో. కనుక భక్తాయ ధారయతి హరిం మోక్షం హరిహి అనేటటువంటి ఉదాహరణ సిద్ధిస్తుంది. ఇవి అంటే మనకి మామూలుగా మనం మాట్లాడుకునే భాషలో ఉండేటటువంటి ప్రయోగాలు. కొన్ని వ్యాకరణ ప్రకారంగా మనం చాలా తప్పు సెంటెన్సులు వాడుతూ ఉంటామండి. కొంచెం లోతుగా చూస్తే దాని యొక్క డిఫరెన్స్ మనకి తెలుస్తుంది. పైగా శాస్త్ర విషయానికి వచ్చేటప్పుడు దాన్ని ఏమంటారు? హెయిర్ స్ప్లిటింగ్ డిస్కషన్ అంటాడు అనమాట. అక్కడ ఆ చిన్న మైన్యూటెస్ట్ డిఫరెన్సులతోటి విపరీతమైన తేడా అర్థాలు మనకి స్ఫురిస్తాయి. అక్కడ ఆ ఇంట్రికేట్ అబ్జర్వేషన్ అనేది ఇక్కడ ప్రధానం. ఇక్కడ హరికి ప్రథమా విభక్తి వస్తుందండి. వాడు ధారయతి అంటే ఏంటండి? ధరింప చేసేవాడు. అవునా కదా? అవునండి. అది క్రియాపదం ఎవరిని సూచిస్తుంది? హరి. హరి. చెప్పండి, మీరు అడిగిన వాళ్ళే అడగండి. చెప్పండి. హరి. హరి. హరిని. వాడు ఇప్పుడు అభిహితుడా అనభిహితుడా? అభిహితుడైతే ఏమొస్తుంది? అంతే. కానీ ఇచ్చేవాడికి కదండి మన సంప్రదాయం. ఇక ఇచ్చి పుచ్చుకోవడం ఇద్దరులో ఉన్నాయి కదండి. రివర్స్ అయింది కదా ఇక్కడ. కరెక్టే, కానీ అది తిరిగి ఇస్తున్నాడు ఆయన కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. తిరిగి ఇవ్వకపోతే ఏమవుతుందండి? తులసి దళం ఇచ్చిన వాడు అదే ఇక్కడ లేదు. కాదండి, తులసి దళం ఇవ్వటము అనే కాంటెక్స్ట్ ఇక్కడ ఉదాహరణలో చెప్పబడలేదు. అదే ఇప్పుడు భక్తుడు అంటే భక్తిని అది మన అసంప్షన్. భక్తిని ఇస్తున్నాడు. భక్తిని ఇచ్చినందువల్ల హరి మోక్షాన్ని ఇచ్చాడు ఆయనకి. కనుక భక్తుడు ఇచ్చిన దాన్ని ఇచ్చాడు కాబట్టి ముందు పుచ్చుకున్నవాడు ఎవడు?
హరి పుచ్చుకున్నాడు. హరి మళ్ళీ వాక్యం హరి అడగడం ఇచ్చాడు. లేదా మనకి? అందుకని వయసు వరుస అంటున్నాను. అందుకని మీకు మీకు బాగా ఇస్తున్నాడు అర్థమైంది ఇంకో పుచ్చుకుంటుంది. మాట చెప్పనా? రిటర్న్ గిఫ్ట్. మీకు మీకు రిటర్న్ గిఫ్ట్ కాదు, తీసుకున్న అప్పు తీర్చడం. మీకు బాగా అర్థమయ్యేందుకు మీకు మంచి పాట చెప్పనా, గుర్తు చేయనా? చెప్పండి సార్. ఎవడబ్బా సొమ్మని కులుకుతూ ఉన్నావు రామచంద్ర. ఏమన్నా తీసుకుని ఎగ్గొడతావేంట్రా రావుడా అని అడిగాడు రావణుడు. ధారే ఉత్తమర్ణ. నాకు సపోర్ట్ ఉన్నాడా రామదాసు ఇక్కడ? అవునండి. మరి దేవదత్తాయ శత ధారయతి గ్రామే దాంట్లో ఉత్తమ వర్ణం లేదా మరి? ఏమండి? ఈ దేవదత్తాయ శతం ధారయతి గ్రామే దాంట్లో అది ఎక్సెప్ట్, అది దాంట్లో ఉత్తమ వర్ణం లేదంటాడు. కాదు, ఇప్పుడు మీరు ధారయతి అనేది దేవదత్తుడి ధారే దగ్గర ఆగిపోండి, ఉత్తమర్ణ తీసేయండి. అంటే ఉత్తమర్ణ లేకపోతే ఏమవుతుంది? ఉత్తమర్ణ అనే పదం లేకపోతే ఏమండి గ్రామ శబ్దానికి సంప్రదాన సంజ్ఞ వచ్చే అవకాశం ఉంది. ఏం చెప్పాడు? ఉదాహరణ ఏం చెప్పాడు చెప్పండి అక్కడ ఒకసారి మళ్ళీ. ధారయతి గ్రామే. ఈ ఉత్తమర్ణ అనేటటువంటి పదము గనక లేకపోతే అప్పుడు ఏమవుతుంది? గ్రామ శబ్దానికి సంప్రదాన సంజ్ఞ వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ ఉత్తమర్ణ అని ఉన్నది కాబట్టి గ్రామానికి సంప్రదాన సంజ్ఞ కాకుండా ఇదే వచ్చింది అనమాట. ఇది మన సప్తమి విభక్తి వచ్చింది, అంటే అధికరణ సంజ్ఞ వచ్చింది. ఒకవేళ అది లేకపోతే గనక అక్కడ మీకు గ్రామ శబ్దానికి మీకు సంప్రదాన సంజ్ఞ వచ్చి ఉండాల్సింది. ఎందుకు? దేవదత్తాయ శతం ధారయతి గ్రామే. ఇప్పుడు పైన చూడండి ఒకసారి. దేవదత్తాయ భక్తాయ ధారయతి ధారయతి శతం మోక్షం హరిహి గ్రామే అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ మోక్షం అన్నది ఇస్తున్నవాడు ధారయతి హరిహి కాబట్టి అక్కడ చూపించాడు. ఈ గ్రామ శబ్దానికి ఏమొచ్చి ఉండేది? మామూలుగా సంప్రదాన సంఖ్య వచ్చేది, ఎందుకంటే ఇస్తున్నది గ్రామానికి కాబట్టి. గ్రామమునకు ఇవ్వబోతున్నాడు కాబట్టి 100 గ్రామానికి ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ తీసుకునేవాడు ఎవడయ్యాడు? గ్రామం అవుతుంది. అప్పుడు గ్రామానికి ఏది రావాలి? సంప్రదాన సంఖ్య రావాలి. అది వారించడం కోసం అని, ఆ ఇబ్బంది రాకుండా ఉండటం కోసం ఉత్తమర్ణ అనే శబ్దం ఉండి తీరాలి అన్నాడు. అప్పుడు దేవదత్తాయ శతం ధారయతి గ్రామే అనేటటువంటి వాక్య ప్రయోగం సరిపోతుంది. ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేసుకుందాం సార్. గ్రామము మళ్ళీ ఇందాక భక్తుడు భక్తినిచ్చినందువల్ల హరి ఆయనకు మోక్షం ఇచ్చాడు. సో ముందర భక్తుడు అనేవాడు రుణాన్ని భక్తుడు అనేవాడు కరెక్ట్ గానే అంటున్నారు అనేయండి. కరెక్ట్ గా అంటున్నానండి. తులసి దళం అనేది అనుకుంది అప్పిచ్చాడు. అదే తులసి దళము భక్తియో హరికి ఇస్తున్నాడు. సో ఈయన ఉత్తమర్ణుడయ్యాడు భక్తుడు. అక్కడ హరి మళ్ళీ వెనక్కి ఇచ్చాడు. ఇప్పుడు మరి గ్రామం వెనక్కి ఇవ్వదు కాబట్టి ఇక్కడ గ్రామానికి అట్లా కాదమ్మా, గ్రామం నుండి తాను ఏదో లబ్ధి పొంది ఉంటాడు కాబట్టి మళ్ళీ తిరిగి 100 ఇస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు ధారయతి వాడకపోతే ఇంకేదైనా వాడచ్చు అప్పుడు లేదండి. ఆ ధాతువు యొక్క దానికి మాత్రం ఈ ధార అనే ధాతువుకి మాత్రమే అండి. ధ్రువ్ అనే ధాతువు నుంచి వచ్చింది. ఆ ధ్రువ్ అనే ధాతువు నుంచి వచ్చినటువంటి యంత్ర ప్రయోగం ధారయతి కనుక ఆ ధారేహి అనేటటువంటి దానికి ఆ ధాతువుకి మాత్రమే ఈ సూత్రం, మిగతా ధాతువులకి పనికిరాదు ఇది. ఒకవేళ ఇలా చెప్తే ఇప్పుడు గ్రామానికి ప్రథమ విభక్తి రావాలి కదండి మీరు అన్నట్లు అయితే. అంటే గ్రామం అంతే కదండి, గ్రామానికి ప్రథమ విభక్తి రావాలి కదా. ఎందుకు సప్తమి ఎందుకు వచ్చింది?
అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్లుగా అభీతం అయింది కాబట్టి హరికి మనకి ప్రథమ విభక్తి వచ్చింది కదా, హరి శబ్దానికి. ఇచ్చేవాడు ఎవరు? ఇక్కడ ఇచ్చేవాడు దేవదత్తుడు, ఇచ్చేవాడు ఎవరు? అక్కడ భక్తుడే. మోక్షం ఇచ్చేవాడు ఎవరు? మోక్షం ఇచ్చేవాడు అందుకని అది ప్రథమ విభక్తిలో ఉన్నాడు. ఇక్కడ ఒక శతం ఇస్తున్నవాడు ఎవడు? దేవదత్తుడు కదా. కదా, కనుక దేవదత్తుడు శతం ఇస్తున్నాడు వెనక్కి. వెనక్కి ఇవ్వాల్సిన వాడు ఎవడు? దేవదత్తుడు. ఇక్కడ ఉత్తమరుడు ఎవరమ్మా? అధమరుడు ఎవరమ్మా? అంటే తీసుకుంటుంది గ్రామం కాబట్టి గ్రామం అధమవర్ణం అవుతుంది. ఇస్తున్నది దేవదత్తుడు కాబట్టి దేవదత్తుడు ఉత్తమర్ణుడు అవుతుందమ్మా. అంచేత ఇంతకు ముందు తీసుకున్నవా ఇచ్చినది ఏమిటవుతుంది? గ్రామం ఇచ్చినట్టు అవుతుంది. పూర్వం ఇచ్చింది గ్రామం ఇచ్చినట్టు అవుతుంది. గ్రామము ప్రథమ విభక్తిలో ఉండాలి కదా అని నాకు డౌట్. సప్తమి అది కాదమ్మా, విభక్తిని వదిలేడు కాసేపు. ముందు సంజ్ఞ చెప్పండి, ఏ కారకం అవుతుంది? ఉత్తమర్ణ కాబట్టి అది సంప్రదాన సంజ్ఞ రావాలి కదా. అధికరణం కాదండి, ఒక ఉత్తమర్ణ అనేది లేకపోతే గ్రామం ముందుగా వచ్చింది కదా. గ్రామం 100 తీసుకోవడం గ్రామం బాకీ పడుతోంది కదా. బాకీ పడినప్పుడు ఏమవుతుంది? అది రుణగ్రహీత అవుతుంది. రుణగ్రహీతకి మీకు కదా, అవునా కదా? ముందు గ్రామాన్ని నుంచి వీడు పొందున్నాడు. అందుకని ఉత్తమర్ణుడు గ్రామమునకు ఉత్తమర్ణ స్థితి వచ్చి చతుర్థి రావాల్సి వచ్చేది. ఏది అది లేకపోతే ఇంటి కేవలంగా దారయ్య అంటే గ్రామే అంటే ప్రథమ గ్రామే అంటే సప్తమం అండి. ద్వివచనమేమో. గ్రామ గ్రామ గ్రామే బహువచనమేమో. తరువాత స్పృహేరీప్సితః. ఇంకా కన్ఫ్యూజన్ ఉందండి. అవునండి, తీరుతాం. మీ కన్ఫ్యూజన్ తీరుస్తా. అక్కడ కాసేపు బ్రేక్ ఇవ్వండి. అలాగే. స్పృహేరీప్సితః అన్నది తర్వాతి వాక్యం. చాలాసేపు చెప్పుకున్నామండి, 8:15 అయింది. ఇక్కడ ఆపుదాం దీన్ని. చెప్పండి సార్ కొంచెం మీ కన్ఫ్యూజన్. అదే ఇది క్లారిఫై చేస్తుంది, కంగారు పడుతుంది. స్పృహేరీప్సితః రేపు చెప్పుకుందాం. ఇక్కడికి ఆపి మీ గ్రామం సంగతి రేపు తేల్చి అప్పుడు స్పృహేరీప్సితలోకి వెళ్దాం. సరేనా? అలాగే. స్పృహేరీప్సితలోకి వెళ్ళటానికి ముందు వీళ్ళని తేలుద్దాం, వీళ్ళ సంగతి. గ్రామాన్ని తేల్చాలండి. సరే మహోదయ, ఒక సందేహం. మహోదయ, ఒక సందేహం. ఇక్కడ రజకాయ అనేది కూడా చతుర్థి వస్తుంది అని కారకం అనే పుస్తకంలో ఉన్నది మహోదయ. అది తప్పమ్మా. అంటే 3 రకాల ధాతువుకి 3 రకాల అర్థంతో 3 చోట్ల ఎలా వస్తుంది అనేది. చైత్రః రజకాయ వస్త్రం దదాతి, దాత్వర్థః అధీనీకరణం తదనుకూల క్రియాచ, క్రియాశ్రేయ చైత్రః కర్త. ఇప్పుడు ఇక్కడ మనం ఒక్క నిమిషం ఇక్కడ మనం సంప్రదాన సంజ్ఞ దగ్గర చదువుకుంటున్నాం. ఆ సంజ్ఞకి ఏం చెప్పాడు చెప్పండి అక్కడ. సంప్రదాన సంజ్ఞకు అధీనీకరణ రూపం ఫలం వస్త్రే, అతః వస్త్రం కర్మ, కర్మభూతేన వస్త్రేణ కం సంబంధం అభిప్రేతి, కర్మభూతేన వస్త్రేణ రజకం సంబంధం అభిప్రేతి, అతః
రజకः సంప్రదానం. నాకు అది ఆ కర్మభూతం స్క్రీన్ షాట్ వస్త్రం పెట్టండమ్మా, రేపు రజకం చెప్తా. ఖలు అధిగచ్చతి. అమ్మా కర్మభూతం మీరు వస్త్రం రజకం. ఓ తల్లి మహోదయ ఆ స్క్రీన్ షాట్ పెట్టండి ఒకసారి, గ్రూప్ లో చూద్దాం, దాని సంగతి రేపు చెప్తా. అలాగే ధన్యవాదాలు. ఎవరు పారాయణ చేస్తున్నారు ఇవాళ? నేను చేస్తానండి. చేయండి. మాహేశ్వరాణి సూత్రాణి సూత్రాణి ఏయోచ్ అయౌచ్ లన్ నిమగణనం జపం కప చటథ చపట మహేశ్వరాణి సూత్రాణి సంజ్ఞార్థాని इति లంగ్ సూత్రే అకారశ్చ ఆరాదిష్వకార ఉచ్చారణార్థః స్వతంత్రకర్త కరణం కర్తృకరణయోతృస్త్రియా దివః కర్మ చ అపవర్గే తృతీయా సహయుక్తే అప్రధానే ఏనాంఘ్యవికారః ఇత్థం భూతలక్షణే సంజ్ఞో అన్యతరస్యాం కర్మణి ఇట్లండి. కర్మణ యమభిప్రైతి యమభిప్రైతి సంప్రదానం సంప్రదానే శ్లాఘఃనుజ్ఞా శపాం దీప్సమానః హారేరుద్ధమన్నః స్పృహేరీప్సితః అక్కడికి ఆపండి అమ్మా. అలాగే గురు. సరే రేపు కలుద్దాం. శ్రీరామజీ రామజీ. రేపు ఏంటి శుక్రవారం, రేపు కలుద్దాం.